నమస్కారం అహల్య టీవీ న్యూస్ కి స్వాగతం. ఆధునిక సాంకేతికతకు చిరునామాగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 10 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవరు అందుకోలేని భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేలాగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. విజయవాడలో ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. దేశ పురోగతిలో ఐటీ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్లడంలో ఐటీ అభివృద్ధి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ రకాల డ్రోన్స్ మానవాళికి అనేక రకాలైన సేవలు అందుబాటులోకి తెస్తాయని వెల్లడించారు. సాంకేతికత జీవితంలో ఒక భాగంగా మారుతుందని చెప్పారు. డ్రోన్ల సాయంతో రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారని అన్నారు. ఏఐ నాలెడ్జ్ తో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నామని వెల్లడించారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ లక్ష్యం నిర్దేశించుకున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో అమరావతిలో మంచి అవకాశాలు రానున్నాయని తెలిపారు. హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. What I am conceiving by 2047, Andhra Pradesh will be number 1 state. You call any parameters, it will be the best state. We are building now. I got 2 opportunities to build capitals. Hyderabad, I built Cyberabad. Hyderabad, Secunderabad, I added Cyberabad. That was inaugurated by Bill Clinton, the then President of America. Today I am building Amaravati, one of the most beautiful. After retirement you have to come here and settle here so that your expectancy of life will increase. Why I am saying it is a green city. One of the Hyderabad was a brownfield city. It is a greenfield city. Roads, greenery, water, green energy, and also all utilities in a duct, even district cooling. Wherever there is a new concept, no need to go to there. You come here in Amaravati, all technologies we are going to integrate and build a futuristic city. Nobody can beat us after 100 years. That is how we are visualizing. We are going to build that city. రెడ్ బుక్ పేరు వింటే వైసీపీ నేతలకు గుండెపోటు వస్తుందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం విచ్చేసిన లోకేష్ కు మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వర్ణ కుమార్ రాజా, వెనిగండ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. తెలుగు మహిళలు హారతి ఇచ్చారు. తల్లికి వందనం అమలు చేసినందుకు సంతోషంగా ఉందని మహిళలు ధన్యవాదాలు తెలిపారు. పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదని తల్లికి వందనం అమలు చేశామని లోకేష్ తెలిపారు. వైసీపీ నేతలు మహిళల్ని కించపరిచేలాగా ఎలా మాట్లాడారో చూశామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళల్ని గౌరవించే పరిస్థితి ఉంటుందని తెలియజేశారు. త్వరలో పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడతామని చెప్పారు. సమాజంలో మార్పు రావాలి, మహిళలతో మాట్లాడే విధానం మారాలని అన్నారు. చట్టాలు డబ్బులతో ఆ మార్పు రాదు. బ్రాహ్మణి సహకారం లేకపోతే తాను ఏం చేయలేనని అన్నారు. తన తల్లి త్యాగం చేయకపోతే చంద్రబాబు రాష్ట్రానికి సేవ చేయలేరని అన్నారు. మహిళలకి గౌరవం పెరిగేలాగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని లోకేష్ స్పష్టం చేశారు. జూలై 5వ తారీఖు నాడు పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నాం. విద్యాశాఖ నుంచి అంటే తల్లిదండ్రులు, పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి మాట్లాడుకుని మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎలా చదవాలి దాని మీద ఒక ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా తల్లిని గౌరవించాలా, మీ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకోవాలనేది మా విధానం. మహిళల్ని, తల్లిని అన్ని విషయాలు గౌరవించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధానాన్ని కేవలం మాటల్లో కాదు, కంపెనీలో కానీ సమాజంలో మార్పు రావాలి. మహిళల త్యాగాలతోనే నేను ఆయన పనిచేస్తున్నాను, మీకోసం పనిచేస్తున్నాను కానీ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం గుంటూరులో జరగబోయే వాక్థాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి అనిత తెలిపారు.
సీఎం పర్యటన నేపథ్యంలో బుధవారం గుంటూరులో ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. స్ట్రీ కన్వెన్షన్ లో యువత, విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగంపై జరిగే నష్టాల గురించి సమావేశం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు. ఈ దిశగా ఈగిల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా వాడకం అడ్డుకుంటామని తెలిపారు. సమావేశంలో గుంటూరు పశ్చిమ తూర్పు ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నజీర్, గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అదేవిధంగా ఎల్లుండ 26th and 27th కూడా గుంటూరులోని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి అదేవిధంగా లోకల్ నాయకులతోని అధికారులతోని మాట్లాడడానికని ఇక్కడికి రావడం జరిగింది. రేపు మనకి యాంటీ నార్కోటిక్ డే, దానికి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ ఒకటి ర్యాలీ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ విద్యార్థులతోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒక ముఖాముఖి ఏర్పాటు చేసుకోవడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గాంజా మీద ఉక్కుపాదం మోపడానికి, అదేవిధంగా డ్రగ్స్ను నిర్మూలించడానికి, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి ఇనిషియేషన్ తీసుకొని ఈగల్ స్థాపించడం, ఈగల్ ద్వారా ఈరోజు కొన్ని లక్షల కేజీల గాంజాని కూడా స్వాధీనపరచుకోవడం, అదేవిధంగా మ్యాక్సిమం క్రాప్ కూడా, గాంజా క్రాప్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీని నేపథ్యంలో ఈరోజు ఈ యాంటీ నార్కోటిక్ డేకి సంబంధించి ఒక ఉన్నతమైన స్థానం ఉంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా జరగబోయే ఈ కార్యక్రమానికి రేపు సీఎం గారు ఇక్కడ ప్రారంభించడం, మిగతా జిల్లాల్లోని కూడా సంబంధిత ర్యాలీలు కూడా ఏర్పాటు చేసుకోవడం, మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకుని, అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకున్నాం. ఇక్కడ ఈ మనకి ఫీవర్ హాస్పిటల్స్ జంక్షన్ దగ్గర నుంచి అది చిల్లీ పాయింట్ వరకు బై రోడ్ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తారు, అదేవిధంగా ర్యాలీ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ జరుగుతుంది. అదేవిధంగా 27th కూడా యాక్టాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తరపున జరిగిన యాక్టాన్ లో కూడా సీఎం గారు పాల్గొంటారు. దళితుడు చీలి సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం జగన్ ఫార్చునర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 18న పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన వాహనం కింద పడి వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో A1 గా డ్రైవర్ రమణారెడ్డి, A2 గా జగన్ తో పాటు ఆయన PA నాగేశ్వర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడతల రజని నిందితులుగా ఉన్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం రాత్రి ప్రతిపాడు సీఐ శ్రీనివాసరావు, తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు, నల్లపాడు ఎస్ఐ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఇద్దరు VROల సమక్షంలో పంచనామా చేసి ఆ పత్రాన్ని వైసీపీ కార్యాలయ కార్యదర్శి ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి అందజేసి AP40 DH 2349 ఫార్చునర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. శ్రీశైల మహాక్షేత్రంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. వారంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1:45 నుంచి 3:34 వరకు ఉచితంగా స్పర్శ దర్శనాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం కంప్యూటరైజ్డ్ టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ప్రస్తుతానికి దేవస్థానం వద్ద టోకెన్లు జారీ చేస్తామని, తర్వాత ఆన్లైన్ లో నమోదు చేసుకునే విధంగా ప్రవేశపెడతామని చెప్పారు. టోకెన్లలో భక్తుల పేరు, ఆధార్, ఫోన్ నెంబర్, QR కోడ్ ఉంటాయని చెప్పారు. అవకాశాన్ని బట్టి రోజు 1000 నుంచి 1200 మందికి ఉచిత స్పర్శ దర్శనం కల్పిస్తామని భావిస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి, బ్రహ్మోత్సవాలు, ఉగాది, దసరా ఉత్సవాలు, శ్రావణ, కార్తీక మాసాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ దర్శనం ఉండదని తెలిపారు. పల్నాడు జిల్లా రెంటపాల పర్యటనలో సింగయ్య మృతి జగన్ లో ఉన్న క్రూరత్వానికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. పరామర్శ పేరుతో జగన్ శాంతి భద్రతలకి విఘాటం కల్పిస్తూ హింసను ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలంటే జగన్ కి లెక్కలేదని చెప్పారు. భద్రత కావాల్సింది జగన్ కు కాదని, జగన్ నుంచి ప్రజలకు భద్రత కావాలని తెలిపారు. దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈ యొక్క రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి తీరు చూస్తూ ఉంటే దారుణంగా హింసను ప్రేరేపించేటువంటి విధంగా, ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేటువంటి విధంగా, తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలే గాలిలో కలిసిపోయేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా ఆక్షేపణగా ఉన్నటువంటి పరిస్థితి. సంవత్సరం దాటిన తర్వాత ఈయన పరామర్శ పేరు చెప్పి తన దండయాత్రను మరొక బల ప్రదర్శనగా చేసినటువంటి పరిస్థితి. మరి రేపు 29 అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప అంటూ ఒక్కొక్కడి తల నరుకుతామని ప్లే కార్డులకు పెట్టి ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా, అంటే పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి
ఏ రకమైనటువంటి దృక్పథంతో ధోరణితో వెళ్ళాడనేది మనందరం కూడా క్లియర్గా చూస్తాం. ఎంత క్రూరత్వం జగన్మోహన్ రెడ్డిలో ఉందో ఈ ఒక్క సంఘటనే మనకందరికీ కూడా ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కానీ అర్హత లేదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందని బెటర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ జేఏసీ కన్వీనర్ భారవి, బెల్లంకొండ శ్రీనివాసరావు, మల్లికార్జునరావు ఆరోపించారు. ఇదే విషయాన్ని గురువారం గుంటూరుకి వస్తున్న సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. సేతు బంధన్ పథకం శంకర్ విలాస్ బ్రిడ్జికి సరికాదని చెప్పారు. గుంటూరు నగరవాసుల ఆకాంక్షల మేరకు ఐకానిక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని, అలాగనే బ్రిడ్జి రెండు వైపులా ఆర్యూబీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇదేమి పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధులు, అధికారులు కంటెంట్ ఆఫ్ కోర్టు, వైలెన్స్ ఆఫ్ లాకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యుత్సాహంతోనే ఈ బ్రిడ్జి నిర్మాణం హడావుడిగా జరుగుతుందని ఆరోపించారు. అసలు ఈ బ్రిడ్జి నిర్మాణంపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వీటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. స్థలాలు కోల్పోయిన వారికి ఇంతవరకు పరిహారం అందలేదని, వ్యాపారులను భయపెట్టేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు చేస్తున్న ప్రకటనలకి, ప్రజా ప్రతినిధులు చెబుతున్న మాటలకి అసలు పొంతన లేదని వివరించారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు సదాశివరావు, కార్తిక్, అవధానుల హరి తదితరులు పాల్గొన్నారు. మంచి ఫ్లైఓవర్ కడితే ప్రజలకి ఒక 100 ఏళ్లకు సరిపడేటట్టు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జి కరెక్ట్ కాదని చెప్పి అనేక విజ్ఞప్తులు ఇప్పటికే చేసింది. కానీ ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళ ప్రభుత్వం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసి ఏసీ కాలేజీ వైపు పని మొదలెట్టిన నేపథ్యంలో మళ్ళీ మీ అందరి ముందుకు రావడం జరిగింది. ముఖ్యమైన కొన్ని అంశాలు మీడియా ద్వారా రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గుంటూరు వస్తున్నారు. సో వారి దృష్టికి కూడా వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలి, అలాగే ప్రజాప్రతినిధులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా జేఏసీ డిమాండ్ మొదటి నుంచి 2 మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేస్తూ వచ్చాము. ఈ 98 కోట్ల సేతుబంధన్ స్కీము గుంటూరు నగరానికి కరెక్ట్ కాదు. ఇది రైల్వే క్రాసింగ్స్ ఉన్నటువంటి హైవేస్ దగ్గర రూరల్ ఏరియాస్లో కట్టేటువంటి స్కీము. ఈ నగరానికి వర్తించి ఆ తక్కువ అమౌంట్ తోటి బ్రిడ్జి కట్టాల్సిన నేపథ్యంలో మొత్తం డిజైన్ని, ప్లాన్ని కుదించేసేటువంటి నేపథ్యం కరెక్ట్ కాదు. మీరు కొంతకాలం ఆగైనా అదనపు నిధులు సమీకరించి సెంటర్ నుంచి, స్టేట్ నుంచి ఏ ఐకానిక్ ఫ్లైఓవర్ అయితే మీరు సజెస్ట్ చేశారో గతంలో, ఆ ఐకానిక్ ఫ్లైఓవర్ని నిర్మించాలని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. దాన్నే మీరు ఇప్పుడు దృష్టి సారించాలని చెప్పి మళ్ళీ ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఇటువంటి పెద్ద ఫ్లైఓవర్ ప్రాజెక్టు టేకప్ చేసే ముందర 2 నగరాలని అనుసంధానం చేస్తున్నటువంటి ఈ బ్రిడ్జిని కూలగొట్టే ముందు ఆర్యూబీ ఖచ్చితంగా నిర్మించాలి. ఆర్యూబీలు 2 వైపులా నిర్మించి ప్రజల రవాణాకి ఎటువంటి ఆటంకం లేకుండా చూసి ఈ ప్రాజెక్టు ముందు తీసుకెళ్లాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా అవే ప్రధాన డిమాండ్లుగా మీ ముందు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దీనికి అనేక అంశాలు ఈ 4 నెలల్లో జరిగినటువంటి పరిణామాల్లో, గత నెల రోజుల్లో వచ్చినటువంటి అంశాలని దృష్టిలో తీసుకొస్తే ప్రజలకు కూడా స్పష్టంగా అర్థం కావాల్సిన 2 అంశాలు ఉన్నాయి. రేట్ పేయర్స్ వారు హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేసి ఈ ఫ్లైఓవర్లో ఉన్నటువంటి లోటుపాట్లు, ఇప్పుడు కట్టబోతున్నటువంటి బ్రిడ్జికి సంబంధించిన ప్రాసెసింగ్ ఏది సరిగ్గా ప్రభుత్వం ప్లాన్ చేయలేదని వెళ్తే R&B వాళ్ళు రాతపూర్వకంగా అనేక అంశాలు హైకోర్టులో ప్రజెంట్ చేయడం జరిగింది. అది ఇవాళ ప్రజలందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బ్రిడ్జ్ అయితే మనం ఇంకొక 70-80 ఏళ్ళు రైల్వే లెవెల్ క్రాసింగ్ దాటాలి, లేదు అనుకుంటే మరి శ్యామరావు నుంచి బయటకు వెళ్ళడానికి అక్కడ ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది, రైల్వే క్రాసింగ్ ఉంది, సంజీవయ్య నగర్ ఉంది. ఈ చుట్టూ నగరంలోంచి బయటకు వెళ్లాల్సినటువంటి అన్ని లెవెల్ క్రాసింగ్స్ దీన్ని రీప్లేస్ చేస్తూ బ్రిడ్జీలు తీసుకొచ్చారు. చాలా సంతోషం. ఈ బ్రిడ్జీలన్నీ కూడా ఏకకాలంలో స్టార్ట్ చేస్తే ప్రజలు నగరం నుంచి బయటికి ఏ విధంగా వెళ్తారన్నటువంటి దాని మీద ప్రభుత్వం స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి. వారు మాట్లాడుతూ రాబోయేటటువంటి 6 నెలల్లో ఈ బ్రిడ్జీలన్నింటినీ కూడా ఏకకాలంలో ప్రారంభిస్తామని చెప్తున్నారు. ట్రాఫిక్ ఏ విధంగా మళ్లిస్తారో వారు ప్రజలకు స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలి. ఇప్పటికే
నగర అవసరాల మీద, నగర ట్రాఫిక్ మీద సరైనటువంటి అవగాహన లేనటువంటి కొంతమంది అధికారులు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా చేసుకుని ఈరోజు శంకర్లాస్ బ్రిడ్జిని కూలదొచ్చి ఆ ప్లేస్లో బహుళ ప్రయోజనాలు సాధించవలసినటువంటి పద్ధతిలో నిర్మించాల్సిన ప్రాజెక్టుని కుదించి మీరు ఒక ప్రాజెక్టు నిర్మిస్తా ఒక తప్పు చేయబోతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా గుంటూరు చరిత్రలో మీరు ఒక అప్రతిష్టని మూట కట్టుకున్నటువంటి వ్యక్తులు అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరి ఈరోజు నంది వెలుగు బ్రిడ్జి 2014-19లో మీరు ప్రారంభించి అప్పటి ప్రభుత్వ హాయంలో కాంట్రాక్టుకు చెల్లించాల్సినటువంటి 10 కోట్ల రూపాయలు మీరు చెల్లించకుండా వెళ్ళిపోతే ఆ తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఆ కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకుండా దాన్ని పక్కన పడేస్తే ఈరోజు ఆ నంది వెలుగు బ్రిడ్జికి సంబంధించి ఆ ప్రాంత ప్రజలు ఏ విధమైనటువంటి నరకాన్ని అనుభవిస్తున్నారో మనం చూస్తున్నాం. మరి మీరు 120 అడుగుల విస్తీర్ణంతో మీరు ల్యాండ్ అక్వైర్ చేసి ప్రారంభించాల్సినటువంటి శంకులాస్. మాజీ సీఎం జగన్ తో సహా పలువురు వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ రెండపాల పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పిఏ నాగేశ్వరరెడ్డి, వైసీపీ నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, పిడతల రజనిని నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వారంతా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారణ చేపడతామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. సాగు భూమిని వైసీపీ నేతలు ఆక్రమించి ఇబ్బందులకి గురి చేస్తున్నారంటూ ఓ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా బెలుగుప్పకు చెందిన యేసు నాయక్ సిఆర్పీఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి లక్ష్మణ నాయక్ 40 ఏళ్లుగా సాగు చేస్తున్న భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించారంటూ యేసు నాయక్ వాపోయారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో తన తల్లి నాగుబాయ్ పేరు మీద పట్టా ఇవ్వాలని ఆదేశించారని అన్నారు. గ్రామ సభలో వైసీపీ సర్పంచ్ సంతకం చేయకుండా లంచం అడగటంతో మనస్తాపానికి గురై తన తండ్రి మృతి చెందాడని తెలిపారు. కూటమి ప్రభుత్వం తమ భూ సమస్యని పరిష్కరించాలని కోరుతూ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. నాన్న దాదాపుగా 40 సంవత్సరాలుగా సర్వే నంబర్ 555 భూమిని సాగు చేస్తాను సార్. ఆ భూమి మొన్న 2019లో వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు మా భూమిని పార్టీ ద్వారా మా భూమిని లాక్కోవడం జరిగింది. మా డాడీ 40 ఏళ్ళుగా టీడీపీలోనే ఉన్నాడు కాబట్టి మీ టీడీపీ ప్రభుత్వం పోయింది, మీరు భూమి చేయడానికి వీలేదని చెప్పి లాక్కోవడం జరిగింది. మా ఊరు ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఆ ప్రెసిడెంట్ గారు సంతకం చేయమంటే చేయట్లేదు. 2019లో తీసేసిన మా భూమిని 4 ఏళ్లుగా పోరాడాడు మా నాన్న. ఆ భూమి రాకపోయినకి ఆ బాధతో మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలను జీవో నెంబర్ 36 ప్రకారం తక్షణమే పెంచాలని గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ముత్యాలరావు, ఇంజనీరింగ్ విభాగం కమిటీ జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని అన్నారు. జూలై 4వ తేదీన విజయవాడలో మున్సిపల్ కార్మికుల సభ జరుగుతుందని, ఆ సభలో నిరవధిక సమ్మెకు వెళ్లే తేదీ ప్రకటిస్తామని చెప్పారు. ఇంజనీరింగ్ కార్మికులకు మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారని ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన వీఆర్ఏల సమస్యల్ని ఏ ఒక్కటి పరిష్కరించలేదని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బి లక్ష్మణరావు ఆరోపించారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం డిఆర్ఓ కాజావలికి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడారు. వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకారం వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న వీఆర్ఓ, అటెండర్, వాచ్మెన్ పోస్టుల్ని వీఆర్ఏలతో భర్తీ చేయాలని చెప్పారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బొక్క సాంబశివరావు, షేక్ కరీమున్నీసా, షేక్ ఆదాం, షఫీ, ఎన్ రామారావు, హనుమంతరావు, ప్రతాప్, పాండు, రాజేష్, రవి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల టైంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండకడుతూ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో 5 వారాల పాటు కార్యక్రమం జరపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన క్యూఆర్ కోడ్ ని ఆయన ఆవిష్కరించారు. ఇంటింటికి దాన్ని చేర్చేలాగా కార్యక్రమం ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతోంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వంపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడు లేదు. అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ తో పాటు అణచివేత చేస్తున్న రెడ్ బుక్ పాలన చూస్తున్నాం. గత వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తూ ఉందని తెలిపారు. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం, పార్టీ చూడకుండా మంచి చేశామని వివరించారు. మొన్న నేను మాట్లాడిన ప్రసంగం, ఈ 2 గంటల ప్రసంగంలో ఈ పార్ట్కి సంబంధించి, అంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు, ఆయన అన్న మాటలు, నేనన్న మాటలు కాదు, ఆయన అన్న మాటలు ప్లే చేసి ఆయన అప్పుడు ఏమన్నాడు, ఆయన అన్న ఆ మాటల ప్రకారం ఆ మేనిఫెస్టోలో ప్రతి పథకం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తల్లికి వందనం దగ్గర నుంచి, అన్నదాత సుఖీభవ దగ్గర నుంచి, నిరుద్యోగ భృతి దగ్గర నుంచి, ఇంకా ఆడబిడ్డ నిధి దగ్గర నుంచి, ఇంకా 50 ఏళ్ళకే పెన్షన్ దగ్గర నుంచి, ఆయన గ్యాస్ దగ్గర నుంచి బస్సు దాకా ఆయన ఏమేమి పథకాల మీద ఆయన ఏమేమి అన్నాడు, అప్పుడు ఆయన అన్న మాటలు, మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పినాడు అని మొన్న నేను సుదీర్ఘంగా 2 గంటలు మాట్లాడిన దాంట్లో ఒక అర్ధగంట బహుశా దీని గురించి మాట్లాడింట. వీటికి సంబంధించి నేను మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడుకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మాట్లాడిన మాటలు, పక్కనే చంద్రబాబు నాయుడు గారి మాటలను చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం, అవన్నీ కూడా పెట్టి నీట్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎవరికైనా కూడా ఆ బటన్ నొక్కినామనంటే ఫస్ట్ ఏంది మేనిఫెస్టోలో చంద్రబాబు ఏం చెప్పినాడు అనేది క్లియర్ కట్గా నాది వినిపించేస్తే ఆధారాలతో సహా అందరికీ, ప్రజలందరికీ తెలుస్తుంది. దాని తర్వాత ఇంకో బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనిపిస్తుంది. తర్వాత ఇంకో బటన్ నొక్కితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్స్, వాటి వివరాలకు సంబంధించి ఫార్మాట్, వాటికి సంబంధించిన కొన్ని ఉదాహరణల కాపీలు కూడా కనిపిస్తాయి. తర్వాత ఇంకొక కాపీ నొక్కితే ఈ ఫార్మాట్లో మీరు ఎంత నష్టపోయినారు, లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోతున్నారు, వీటికి సంబంధించిన వివరాలు మీరు రాసి రెడీగా అడిగేదానికి సిద్ధంగా ఉండే కాపీలు ఇవన్నీ రెడీగా ఉంటాయి. కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు బేసిక్లీ ఏంటంటే ప్రజలకు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాం. మీకు ఈ మేనిఫెస్టో వల్ల చంద్రబాబు నాయుడు ఎంత బాకీ ఉన్నాడో మీరు లెక్కలు కట్టండి. కట్టిన తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఎంత నష్టపోయినారో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి గట్టిగా అడుగుతాం. జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకాన్ని పొడిగిస్తూ ప్రజలను ఊరిస్తున్నారని, ఎన్నికలకు ముందు P4 పథకం అమలు చేస్తామని చెప్పలేదని అన్నారు. అలాగని 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్లు ఇస్తామని పట్టించుకోవటం లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ 4300 కోట్లు బకాయిలు పెట్టి ఇంతవరకు ఎందుకు ఇవ్వటం లేదని సందర్భంగా ప్రశ్నించారు. బీజేపీ పార్టీకి కూటమి నేతలు తొత్తులుగా మారారని మండిపడ్డారు. బీజేపీ విభజన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గర్భంలో పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయడం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చెయ్యని హామీలు అయితే సూపర్ 6తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అన్నారు. రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలైతే ఈయన 67 లక్షలకు ఇస్తానంటున్నారు. దాదాపు 30-35 లక్షల మంది రైతులకి ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దీవెన
ఈ పథకం అయితే 87 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 67 లక్షల మంది బిడ్డలకే ఇచ్చి 20 లక్షల మందికి బిడ్డలకు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే అలా కొరాయిస్తున్నారు. బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం. పదే పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు. మహిళలకి మహాశక్తి అని నెలకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 ఏళ్ళు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అంటే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. చాలా హెవీ బడ్జెట్ స్కీము. ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా P4తో లింక్ పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు, లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ల అప్పుడు తిరిగినప్పుడు P4తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పర్యటన బల నిరూపణ కోసం, జన సమీకరణ కోసమే చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టింది పర్మిషన్ వైలేషన్ కోసమేనని తెలియజేశారు. అలాగే కారు సైడ్ బోర్డుపై జగన్ నిలబడటం వలన జనం షేక్ హ్యాండ్ల కోసం ఎగపడపట్టి ప్రమాదం జరిగిందని చెప్పారు. తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారని మండిపడ్డారు. జన సమీకరణ కోసము, బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిందే లేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడిందే లేదు, కనుక్కుంది లేదు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు. ఆ మద్యంతోనే ప్రజలను ముంచారు. ఇలా 1 కాదు 2 కాదు, అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాదు. కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి, వాళ్ళ కార్యకర్తల దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 గురించి మాట్లాడుతున్నారు. 1.0 నాశనం చేసిన తర్వాత కనుక వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి, లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే, ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా, ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే. ప్రతి కార్యక్రమము వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శనే. ఇదొకటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చేయకుండా నిషేధించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.